హాయ్ అండి. ఈరోజు నేను లంచ్లోకి మటన్ కైమా కర్రీ చేస్తున్నానండి. ఇదో చూడండి, ఇది సండే రోజు తెచ్చింది, కొంచెం తీసి పెట్టింటి మటను. అది ఇప్పుడు కైమా బాల్స్ చేసి కర్రీ చేసేస్తాను. చాలా బాగుంటుందండి టేస్ట్. నేను ఎలా చేస్తానో చూపిస్తాను, చూసేయండి. చూడండి, ఫస్ట్ మిక్సీ జార్లో అయితే వేస్తున్నాను మటను. కారం వేస్తున్నాను, కొంచెం పసుపు, కొంచెం వేస్తున్నాను సాల్ట్. తర్వాత కర్రీలో కూడా వేస్తాను కాబట్టి కొంచెం వేసుకోవాలి సాల్ట్ మటుకు. కొంచెం పెప్పర్ పౌడర్, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్. చూడండి, ఇదంతా మిక్సీ పట్టుకుందాము. చూడండి, ఈ మరి మిక్సీకి అయితే వేసేసినాను. ఇవన్నీ ముద్దలు కట్టుకుందాము. ముద్దలు కట్టుకొని దీంట్లో అయితే ఒక టమాటో పండు, 2 అల్లం వెల్లుల్లి పేస్ట్ అన్నీ వేసుకునేద్దాము మసాలా కర్రీకి. చూడండి, ముద్దలు అయితే చేసేసినాను. ఇది ఆ టమాటో పండు, కొత్తిమీర, అల్లం వెల్లుల్లి పేస్టు, కొబ్బరి, కారం, ఉప్పు, పసుపు, పెప్పర్ పౌడర్ అన్నీ వేసి మిక్సీ కొట్టేసానండి. ఇప్పుడు తిరువాత వేసుకుందాం. నేను ఎప్పుడు కుక్కర్లో పెట్టేస్తానండి. 2 కుక్కర్లో పెట్టి అన్ని మగ్గించి 2 విజిల్స్ పెట్టేస్తాను. ఇప్పుడు మీకు చూపించే కానీ నేను కళాయిలో చేస్తున్నానండి. చూడండి, దీనికి ఉత్తు జీలకర్ర ఒకటి వేస్తున్నాను, ఆవాలు వేయకూడదు. జీలకర్ర వేసి ఉల్లిగడ్డ, కరివేపాకు, ఉప్పు అయితే వేస్తున్నానండి. నేను మసాలాలో ఉప్పు వేయలేదు, దీంట్లో వేస్తున్నాను. ఇదైతే కలిపేసుకున్నాము. కొంచెం మగ్గినాక మసాలా వేసుకున్నాను. చూడండి, ఉల్లిగడ్డ అయితే మగ్గిపోయింది. ఇప్పుడు మసాలా వేసుకునేద్దాం. మసాలా వేసి సన్న మంట మీద కొంచెం మగ్గించుకుందాము. మసాలా అయితే మగ్గుతుంది. ఇప్పుడు ఈ ఒంట్లో వేసేస్తామండి. ఒంట్లో వేసి ఇది మూత పెట్టి ఒక 5 నిమిషాలు సన్న మంట మీద మగ్గియాలండి. ఇది చూడండి, 5 నిమిషాల తర్వాత ప్లేట్ తీస్తాను. ఎట్లా వచ్చినా చూడండి. ఏమో చూడండి, వంట గట్టిగా అయింది చూడండి. ఇట్లే మసాలా కొంచెం మగ్గించుకొని మనం తగిన నీళ్ళు వేసుకున్నాము. వంట కదలకుండా ఇది గంటతో కలుపుకోవాలండి. చూడండి, వంట ఏమేమి కర్రీ చూడండి ఎంత గట్టిగా ఉండదో. నిమ్మా చేసుకుంటే చాలా టేస్ట్ ఉంటుందండి. ఇంకొక 5 నిమిషాలు మగ్గించుకుందాం. అంతా మగ్గిపోయింది. ఇప్పుడు మిర్చి జార్ కడిగి నీళ్ళు ఉన్నాయి కదండి, మసాలా వేసింది, ఆ నీళ్ళు అయితే వేసేద్దాము. చూడండి, నేను ఇంత మటుకే పెట్టుకుంటున్నానండి, గుజ్జుగా పెట్టుకుంటున్నాను. మీరు కొంచెం మనకి కర్రీ టైప్ కావాలంటే కొంచెం నీళ్ళు కూడా వేసుకోవచ్చు. నాకు ఇంత మటుకు చాలు కాబట్టి నేను ఇంతవరకు నీళ్ళు వేసుకున్నాను. ఇది ఒక 5 నిమిషాలు మగ్గించుకుందామండి. ఇంకా చూడండి, కూర అయితే అంత దగ్గరికి వచ్చేసింది, బాగా ఉడికిపోయింది కూర. లాస్ట్లో కొంచెం కొత్తిమీర, ఇది కస్తూరి మెంతి వేసుకుందామండి. చూడండి, అయిపోయాయండి కూర. చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ బాక్స్లో పెట్టండి. మరి మీ లంచ్ అయిందా లేదా కామెంట్ బాక్స్లో పెట్టండి. ప్లీజ్ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్.